చేస్తున్నటువంటి నిరంతరం న్యాయ పోరాటం చేస్తున్నాం. దీనిపైన జిల్లా రాజకీయ ముఖ్యమంత్రి పైన మీరు చేసినటువంటి ప్రచారం కావచ్చు, చేస్తున్న పోరాటం కావచ్చు, జిల్లా రాజకీయ ముఖ చిత్రం పైన ఇప్పటి వరకు మీరు కొనసాగించినటువంటి పోరాటం ఈసారి జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్ని కానీ మార్చే ఇంక్లూడింగ్ పులివెందులో ఏం జరుగుతుంది? పులివెందులో ప్రజలు కానీ పులివెందుల్లో ఓవర్వెల్మింగ్ మెజారిటీ ఉంది. అందరూ భావించేది కడప వైఎస్ రాజశేఖర రెడ్డి గాని వైఎస్ వివేకానంద రెడ్డి గారికి కానీ కంచుకోటని. అది ఇంకా కొంచెం డెప్త్గా పోతే ఆ కంచుకోట ఎందుకంటే పులివెందుల ఎందుకంటే లింగాల మండలం. నేను నాకు లేను కానీ బట్ లింగాల మండలంకు చెందిన పులివెందుల లింగాల మండలం పర్టికులర్గా చూస్తే వైఎస్ వివేకానంద రెడ్డిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంది. లింగాల మండలం వైఎస్ వివేకానంద రెడ్డిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంది. సౌభాగ్యమ్మ గారు అంటే మా అమ్మగారు లింగాల ఆడపడచ్చు, నేను లింగాల ఆడపడచ్చు. సౌభాగ్యమ్మ గారు పసుపు కుంకుమలు తీసిన వాళ్ళకి లింగాల ప్రజలు సపోర్ట్ చేయరు. వివేకానంద రెడ్డిని గుండెల్లో పెట్టుకుని చూసుకున్న వాళ్ళు అల్లుడిని గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. అతని హత్య చేసి సౌభాగ్యమ్మ గారికి పసుపు కుంకుమలు తీర్చేశారు. అటువంటి వాళ్ళకి లింగాల ప్రజలు ఎటు పరిస్థితుల్లో సపోర్ట్ చేయరు. లింగాల ప్రజలే కాదు, పులివెందుల ప్రజలు అందరూ పులివెందుల్ని నాన్న కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నారు. పులివెందుల ప్రజలే సర్వస్వం, కడప ప్రజలే సర్వస్వం అని కష్టపడ్డారు వివేకానంద రెడ్డి గారు. వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేస్తారు. నాకు 100% నమ్మకం ఉంది. ఇది నా గురించి కాదు, ఇది నా గురించి కానే కాదు, ఇది వివేకానంద రెడ్డికి ప్రజలకు ఉన్న సంబంధం గురించి. వివేకానంద రెడ్డి గారు పులివెందుల కడప ప్రజలకు ఎంత ఆత్మీయుడో ప్రజలకు అందరికీ తెలుసు. ప్రధానంగా పులివెందుల్లోని ఇంకా కుటుంబ సవాలు తీవ్రతరమైనటువంటి నేపథ్యంలో విదేశీయాన నెలకొన్నటువంటి సీక్రెట్ షర్మిల గారి సపోర్ట్ చేస్తున్నట్టు లేదంటే జగన్ గారు సపోర్ట్ చేస్తున్నట్టు విజయమ్మ గారు ఇక్కడ నుంచి పోయారంటే ఇంకా పిల్లలిద్దరూ రెండు వైపులు ఉన్నారు. ఏమి చేయాలో ఏం చేయాలో సపోర్ట్ చేయలేక గమని పక్కకి వెళ్ళారో నేను అనుకుంటున్నాను. బట్ మీరు కరెక్ట్గా ఆన్సర్ కావాలంటే విజయమ్మని అడగాలి. ఐఎమ్ నాట్ విజయమ్మ. ఇంకొకటి ఈ ముఖంగా ప్రజలకు అందరికీ చేయాల్సింది ఏంటంటే ఎంపీ బ్యాలెట్ మొదటి బ్యాలెట్ అవుతుంది. తెల్ల పేపర్ వస్తుంది. తెల్ల పేపర్లో 4వ ఓటు షర్మిలమ్మది, 4వ ఓటు షర్మిలమ్మది హస్తం గుర్తు. ప్రజలకు అందరికీ చెప్పవలసింది ఎంపీ బ్యాలెట్ మొదటి ఓటు 4వ ఓటు షర్మిలమ్మది హస్తం గుర్తు. దయచేసి హస్తం గుర్తుకు ఓటేయండి. ఇంకొకటి గుర్తుంచుకోవాలి, వేరే ఏ సింబల్ కు ఓటేసినా, మొత్తం 16 ఉన్నాయి, మొత్తం ఏ సింబల్ కు వేసినా అది నిందితుడికే సహాయపడుతుంది. అది మీరు ఏ అదర్ ఓటు కేసినా కూడా, అది వైసీపీకి అయి ఉండొచ్చు, టీడీపీకి అయి ఉండొచ్చు, ఏనుగు గుర్తు అయి ఉండొచ్చు, మీద ఏ గుర్తులైనా అయి ఉండొచ్చు, వేరే ఏ గుర్తులకు వేసినా, ఎందుకంటే అది న్యాయం వైపు కాదు అంటే అది నిందితులకు హెల్ప్ అవుతుంది. సో దయచేసి ప్రజలకు అందరికీ ఒక విన్నపం, హస్తం గుర్తుకి 4వ నెంబర్కి షర్మిలమ్మకు ఓటేయండి. ఇది నా తరఫున నేను చేయించిన పెటిషన్ ఫ్లయర్. ఇది కూడా మీకు అందరికీ షేర్ చేస్తాను. దయచేసి ఇది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లవలసిందిగా. ఇంకొకటి, ఇది న్యాయ పోరాటం, ప్రజా తీర్పు కోసం పోరాడే న్యాయ పోరాటం.
నేను ఈ న్యాయ పోరాటంలో అందరి ఇళ్లకి వెళ్ళి అందరితో మాట్లాడి చేయడం అసాధ్యమైన పని, చేయాలనుకున్న అసాధ్యమైన పని. ఎందుకంటే ఒక్కదాన్ని నేను శరణమ్మ ఇద్దరు పోవాలన్నా కానీ అందరి ఇళ్ళకి పోవాలంటే అసాధ్యం. సో దయచేసి ప్రజలందరూకి విన్నపం, నేను మీ ఇళ్లకు రాలేదు అని అనుకోకుండా ఈ న్యాయం కోసం అన్నదానికి మర్యాదనిచ్చి న్యాయాన్ని గ్రహించి న్యాయ పోరాటాన్ని గ్రహించి మీరు న్యాయం వైపు హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని, న్యాయాన్ని గెలిపించాలని అందరినీ వేడుకుంటున్నాను.